ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏది ఏది వచ్చినా కూడా ఇప్పుడు పొలిటీషియన్సే నాయకులు ఉన్నారు, మీరందరూ హామీలు చెప్తారు, ప్రభుత్వానికి వచ్చినాక దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరిని అడగాలి? అధికారులను అడగాలి. వీళ్ళకి ఛాన్స్ అట్లా ఉన్నది కాబట్టి వాళ్ళు ఏది చేస్తే అది వాళ్ళకు ఆట లెక్క అయిపోతా ఉన్నది. మరి ఏ పాలకులు అయినా కూడా అధికారుల మూలంగానే పాలకులు బదనాం అవుతా ఉన్నారు. మరి కొనుగోలు వ్యవహారం వచ్చేసరికి అధికారులు చేసే విన్యాసాల మూలంగా అక్రమాల కారణంగా ప్రభుత్వాలకు తలనొప్పులు కూడా తప్పలేవు. మరి రైతులు ఇబ్బంది పడొద్దని ఎంత చెప్పినా అధికారులు వినిపించుకోవట్లేదు. వారు చేయాల్సిన పని ఏదైతే వారు చేసుకుంటానే ఉన్నారు. మరి అక్రమాలకు పాల్పడతానే ఉంటా ఉన్నారు, ప్రభుత్వాన్ని నిందుల పాలు చేస్తూనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతా ఉన్నది. మరి ఇప్పటికైనా సివిల్ సప్లై శాఖ మంత్రి గారు, కమిషనర్ గారు, మీరందరూ ఇప్పటికైనా ఒక్కసారి దీనిపైన దృష్టి పెడితే అటు రైతులకు న్యాయం జరుగుతుంది, ఇటు ప్రభుత్వానికి గండి పడకుండా ఉంటుంది. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఆస్తులు కూడా జప్తు చేయండి. వాళ్ళపైన ఏసీబీ రైడ్స్ చేసి ఎవరెవరు మిల్లర్లను మంచిగా పనిచేసే మిల్లర్లను ఎట్లా దోచుకుంటా ఉన్నారు, రైతులను ఎట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు, మిల్లర్లను ఎట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు, ఏ మిల్లర్లకు వాళ్ళు కొమ్ము కాస్తా ఉన్నారు, పార్ట్నర్లు కూడా ఉన్నారంట కొంతమంది, వాళ్ళపైన ఆరా తీయండి.